నమస్తే, వెల్కమ్ టు లియో. నారా లోకేష్ గతంలో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయాడని చెప్పి ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో నానా మాటలు అన్న తర్వాత కూడా మంగళగిరి అని మాట్లాడడం కూడా రాదు అంటూ వెక్కిరించినటువంటి నోళ్ళు ఆ యొక్క పార్టీ ఈరోజు తెలుగుదేశమే దిక్కైందా? నారా లోకేష్ గారి నేతృత్వంలో కోటి సభ్యత్వాలు ఘన నివాళి తాతకిచ్చారు అంటూ వాళ్ళ సాక్షి పత్రికలోనే వేసుకోవడం అనేది ఇదే పూర్తి ఘన విజయం అనుకోవాలా లోకేష్ గారికి. మొత్తానికి లోకేష్ గారి గురించి మనతో పాటు మాట్లాడడానికి సూర్యదేవ లత గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, లోకేష్ గారి గురించి ఒకానొక టైంలో కరెక్ట్గా చెప్పుకోవాలంటే 5 సంవత్సరాలు అంటే ఒక టర్మ్ ఏదైతే ఉంటుందో ఈ టర్మ్ అయిపోయే లోపల తనను తను ఎలా మలుచుకున్నాడు, ఒక శిల్పిలాగా తనను తను ఎలా చెక్కుకున్నాడు అనేదే ఇప్పుడు అందరూ చూస్తూ వస్తున్నారు. ఇప్పుడు దావోస్లో ఏదైతే పెట్టుబడుల్ని ఆకర్షించడం కావచ్చు, అదేవిధంగా గతంలో ఏదైతే 2019 నుంచి 24 దాకా వైసీపీ గవర్నమెంట్లో అరాచకాలతో కొట్లాడడం కావచ్చు, రెడ్ బుక్ అనే దాన్ని ఇప్పుడు ఎలాగా వాళ్ళు భయపడుతున్నారు అనే దాని మీద మీ మాటల్లో ఏం చెప్తారు? ఒకటి, ఈరోజు లోకేష్ గారి పుట్టినరోజుగా సందర్భంగా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, సరే లోకేష్ గారు అంచెలంచెలుగా ఎలా ఎదిగారు. సో ఆయన నిజంగా చూసుకుంటే ఆయన గోల్డెన్ స్పూన్. అసలు మనం ఇంకా ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన ఆయన పుట్టేటప్పటికే తాతగారు ముఖ్యమంత్రి కానివ్వండి, ఆయన పెరుగుతూ చూస్తున్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండటమే కానివ్వండి, ఇంకా అట్లా ఆయన పుట్టిన దగ్గర నుంచి పొలిటికల్ ఫ్యామిలీస్లో నుంచే చూస్తూ వస్తున్నారు. అది ఆయనకి అంటే ప్రజలతో మమేకం అయ్యేది వచ్చి ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు ఇంటికి వెళ్తే సందడిగా ఉంటుంది కదా ప్రజలతో. ఎప్పుడు బాబు గారి ఇల్లు చూసినా, తాతగారి ఇల్లు చూసున్నా ఆయనకి అలాగే జనాలతో నిండిపోయి ఉంటుంది. సో అది ఆయనకి చిన్నప్పటి నుంచే అలవాటు ఉంటుంది ఖచ్చితంగా ప్రజలతో మమేకం అవ్వటం అనేది. సో అదే రకంగా కానివ్వండి, ఆయనకి అది ఉన్నా కానివ్వండి, చదువు అయ్యే వరకైతే ఆగాల్సి వస్తుంది. సరే బిజినెస్ తీసుకున్నా కూడా ఆయన హెరిటేజ్ని బాగా నడపటం కానివ్వండి, సరే రాజకీయాల్లోకి రావాలి అని అన్నప్పుడు ఆయన కార్యకర్తలకు అండగా ఉండటానికి ఎప్పుడు కూడా ఆయన లైవ్లోకి రాకుండా, స్క్రీన్ ముందుకు రాకుండా స్క్రీన్ వెనకాల వర్క్ చేస్తారన్నారు చూడండి, అలా చాలా సంవత్సరాలు ఉన్నారు. బాబు గారు బయట కనబడ్డారే కానీ లోకేష్ గారు వెనకాల నుంచి నడిపించారు, కొన్ని సంవత్సరాలు చేశారు పార్టీకి. అట్లా అంటే కార్యకర్తల కోసం ఎక్కడెక్కడ ఎలా చేయాలి, ఏం చేయాలి, వాళ్ళ సంక్షేమానికి ఏం చేయాలి, ఇట్లాంటివన్నీ ఆలోచిస్తూ వచ్చారు. అలా తీసుకొచ్చిందే ఈ సభ్యత్వాలు గతంలో కూడా ఉన్నా కానివ్వండి, ఒక ఇన్సూరెన్స్ వాళ్ళ లైఫ్కి ఒక భరోసా అనేది కల్పించాలి, బీమా లాంటిది తీసుకొచ్చారు. తీసుకురావటం కానివ్వండి, సభ్యత్వాలను ఎక్కువ జాయిన్ చేయటం, వాళ్ళ కష్ట సుఖాలు ఆదుకోవటం, ఇలాంటివన్నీ చేస్తారు. సరే తర్వాత జగన్మోహన్ రెడ్డికి అధికారం వచ్చిన తర్వాత అది కూడా కాకుండా జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేకపోయినా కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 వరకు ఒక మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా ఆయన చాలా రకాల మాటలతో వాళ్ళు బాడీ షేమింగ్ దగ్గర నుంచి, ఆయన తినే ఫుడ్ దగ్గర నుంచి అన్నీ మాట్లాడారు. అంటే ఫుడ్కి ఇంత ఖర్చు పెట్టాడనే కానివ్వండి, అంటే ఇప్పుడు బిల్లులు వచ్చినప్పుడు ఆ బిల్లులు చూసుకుంటే వీళ్ళు ఎగ్ పఫ్లు అంత లేదు కదా, వీళ్ళు ఓన్లీ పఫ్లకే ఖర్చు పెట్టారు. అది ఒక మినిస్టర్ క్యాంప్ కార్యాలయానికి ఏదో దానిలో అసలు చాలా తక్కువ ఖర్చు అయింది, దాన్ని ఆ రోజున ఆయన ఫుడ్కి ఖర్చు అయిందని చెప్పి ట్రోల్ చేశారు. సరే దానికి తగ్గట్టు ఆయన బాడీ షేమింగ్ కానివ్వండి, అసలు భాష మీద ఇది కానివ్వండి, యాక్చువల్లీ కరెక్టే, ఆయనకి తెలుగు అంత ఖచ్చితంగా ఆయన పుట్టి పెరిగిన వాతావరణమే కానివ్వండి, అదే కానివ్వండి, ఆయన సిటీల్లో తిరగటం మూలన అంటే చదువుకొని రావటం, ఫారిన్లో చదువుకొని రావటం, అది కూడా కాకుండా ఎక్కువ సిటీ కల్చరే అలవాటు ఉండటంలో కూడా ఆ స్కూల్స్ కానీ అన్నీ ఇంగ్లీషే ఎక్కువ ఉండేది. ఆ భాష మీద కానివ్వండి, రకమైన ట్రోలింగ్సే కానివ్వండి, అవన్నీ చేశారు. కానీ ఆయన ఒక శిల్పిలాగా తనను మలుచుకున్నాడు. సో ఆయన నన్ను బాడీ షేమింగ్ చేస్తున్నానంటే అంటే ఇంత వెయిట్ తగ్గాలనుకున్నాడు, తగ్గటం కానివ్వండి. సో లాంగ్వేజ్ మీద వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే నేను ఆ లాంగ్వేజ్ తెలుగు ఉచ్చారణ కరెక్ట్గా ఉండాలి, ఎక్కడ మిస్టేక్ అనేది రాకూడదు అని చెప్పి ఆ లాంగ్వేజ్ కూడా అసలు డెవలప్ చేసుకోవటం కానివ్వండి. అంటే ఇంకా ఇంకోటి ఈ విషయం చెప్పాల్సిన పర్లేదు, ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారి వారసత్వం, తాతగారి పట్టుదల ఇవన్నీ కూడా ఎలాగో ఉంటుంది కాబట్టి ఆయన ఒక మినిస్టర్గా ఉన్నప్పుడు నేను రాష్ట్రానికి ఎలాంటి పెట్టుబడులు తీసుకురావాలి, నేను ఏం చేయాలి, బాబు గారు లాగా ఎక్కువ టైం కష్టపడటం కూడా
అదే స్థాయిలో కష్టపడటం కూడా జరుగుతుంది కూడా ఇప్పటికీ కూడా స్టిల్. అంటే ప్రతి కార్యకర్తని కూడా ఆయన ఇప్పుడు మంగళగిరి నుంచి రోజు ఒక టైం అనేది కేటాయించి కార్యకర్తలు ఇప్పటికి కూడా కలుస్తున్నారు. స్టిల్ ఇప్పటికి కూడా అదే ప్రజా దర్బార్ లాంటిది రోజు జరుగుతుంది. అంటే ఆయన ఉద్దేశం ఏంటి, ప్రజలందరితో కూడా నేను చాలా దగ్గరగా ఉండాలి అనే ఆలోచన. సరే ఈరోజు మనం దావోస్ చూసుకుంటే పెట్టుబడులు కూడా అదే రకంగా వెలుగులాగా ఉన్నాయి. అదే అంటే ఆయనకి ఆల్రెడీ తెలుసు, బయట చదువుకున్నారు కాబట్టి, అమెరికాలో ఉన్నారు, ఆయన బ్యాంకుల్లో జాబ్ చేశారు, ఎలా పెట్టుబడులు తీసుకురావాలి, మన రాష్ట్రానికి ఎలా అభివృద్ధి చెందాలని ఆయనకు ఒక ఐడియా ఉంది. ఇంకొకటి యువగలం పాదయాత్ర అప్పుడు తీసుకుంటే ఆయన స్టార్ట్ చేసిన దగ్గర నుంచి, కుప్పం దగ్గర నుంచి అసలు ఏది జరిగినా అది లోకేష్ గారి పాదం మూలాన జరిగిందని కూడా మాట్లాడారు. అంటే ఇప్పుడు తారక్ గారు చనిపోయారు, సార్ ఆయన చనిపోయిన దానికి మాట్లాడారు, కానీ పట్టు విడవకుండా మనసులోకి తీసుకొని దాన్ని వెనకడుగు వేయకుండా అసలు ఆయన ముందడుగు రావటం కానివ్వండి, తర్వాత అది కూడా అంటే ఎక్కడా కూడా ఆయన మీటింగ్స్ పెట్టనివ్వకుండా అడ్డుకోవటం కానివ్వండి, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టడం కానివ్వండి, ఎవరైనా వాలంటీర్గా ఉన్న వాళ్ళని అందరినీ ఇబ్బంది పెట్టడం కానివ్వండి, ఇన్ని రకాల ఇబ్బందులు కల్పించారు. మైక్ ఇవ్వలేదు, వెహికల్ తీసుకెళ్ళిపోయారు, పోలీసు సెక్యూరిటీ లేదు, పోలీసులు కూడా సెక్యూరిటీ ఇవ్వట్లేదు. సో ఎవరు పట్టించుకోవట్లేదు. ఇంకా ఆయనతో ఎంతమంది తిరుగుతున్నారు ఏంటి, ఆ విలేజ్ల్లో కంట్రోల్ చేయటం కోసం డ్రోన్స్ పెట్టి కూడా వాళ్ళతో ఎవరు తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎంత జనాలు వస్తున్నారు అని కూడా చెక్ చేశాడంటే ఇంకా ఎంత భయపడిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజునే భయపడిపోయాడు. సో ఆ రకంగా ఆయన పట్టు వదలకుండా అది కంప్లీట్ చేసేస్తాడనే ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం 53 రోజులు. సో రోజు కూడా మీరు ఇంకొక విషయం, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి తీసుకొస్తున్న రోజు ఇప్పుడు ఆయన పాదయాత్ర ఆపేశారు. తండ్రిని కలవటానికి కూడా పర్మిషన్ ఇవ్వకుండా ఇంట్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పి, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పి అని ఆయన్ని ఎటు కదలనివ్వకుండా, అంటే అక్కడే ఒక 1 డే మొత్తం కూర్చున్నారు కదా, పట్టు వదలకుండా ఇంకా అలా కూర్చుండి నేలపైన కూర్చుని, ఒక తండ్రికి ఇబ్బంది ఉంటే వెళ్ళి చూడకూడదా, ఇది ఎక్కడ రాజ్యాంగం అని చెప్పి ఆయన కదలనివ్వకుండా అలా 1 డే మొత్తం కూర్చోపెట్టారు కదా. సరే ఇంకా ఈ రకంగా మనం ప్రతి చోట అడుగున ఆయన ఇబ్బంది పెట్టడమే. ఇవి ఇబ్బందులన్నీ ఒక్కోటి దాటుకుంటూ వచ్చి ఈ రోజున ఇప్పుడు దావోస్ మీటింగ్కి వెళ్తే ఆడ ప్రజలు, ఇప్పుడు అక్కడ వచ్చిన కంపెనీలే కానివ్వండి, మనం చూస్తుంటే తెలుస్తుంది. అంటే మన రాష్ట్రంలో, మన ఇండియాలో ఇన్ని స్టేట్ల వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళ గురించి కనపడుతుందా, మన ఏపీ గురించి కనపడుతుందా? ఇక్కడ ఏపీ గురించే చూస్తున్నారు. వచ్చిన ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఏపీ మీదే దృష్టి పెడుతున్నారు. సో దానికి రీజన్ ఏంటి? ఒకటి, బాబు గారు మార్క్ అనేది ఉంది కాదనట్లేదు, కానీ వాళ్ళు ఇన్స్పైర్ చేసే ఇది కూడా, వాళ్ళని ఆకట్టుకునే విధానంలో కూడా లోకేష్ గారు పనితనం కనపడుతుంది కదా. ఆయన పనితనం కనబడుతుంది కాబట్టి ఈ రోజున అక్కడ మనం ఒక ఇండియా మార్క్ కనపడినప్పుడు అక్కడ కనబడేది ఏపీఏ కనపడుతుంది. దావోస్ మీటింగ్లో ఏపీఏ కనపడుతుంది. సో అదంతా క్రెడిట్ లోకేష్ గారికే వెళ్తుంది. లోకేష్ గారు ఖచ్చితంగా ఒక గొప్ప నాయకుడు. ఇంకా వేరే ఏపీ ప్రజలకైతే ఒక భరోసా కలిగిన నాయకుడు. మాకు కూడా యాక్చువల్లీ ఎట్లా అనిపిస్తుంది అంటే, తెలుగుదేశం పార్టీలో ఉండబట్టి మాకు అంటే కుటుంబ వారసత్వం అవ్వచ్చు, అంటే నారా నందమూరి ఫ్యామిలీలో కలగలిపిన నాయకుడు కాబట్టి ఖచ్చితంగా మాకు నారా లోకేష్ గారు బాబు గారి లాగాను, తాతగారు ఎన్టీఆర్ గారి లాగాను ఆలోచించగలిగే, అంటే 2 విధాలా కూడా ఆలోచించగలిగే నాయకుడు కదా. సో ఆ మైండ్ సెట్ కూడా ఆయనకు ఉంటుంది. అంటే ఒక రకంగా దూకుడు అనుకోవచ్చు, బాబు గారి లాగా స్ట్రాటజీగా వెళ్ళటం కావచ్చు. అంటే దూకుడు అంటే తప్పుగా కాదు, టక్కని డెసిషన్ తీసుకునేది. ఆ డెసిషన్ తీసుకునే విధానమే కానివ్వండి, అంటే తీసుకునే డెసిషన్ కూడా పక్కగా కరెక్ట్గా ఆలోచించే గుణమే కానివ్వండి, ఇవన్నీ కూడా లోకేష్ గారికి ఉన్నాయి. సో మా పార్టీకి ఆయన ఒక డైమండ్ లాంటి వాళ్ళే. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఈ పుట్టినరోజు మొత్తం చాలా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత పుట్టినరోజులతో పోలిస్తే ఈసారి ఏదైతే 164 సీట్లతో ఏదైతే దీంట్లో చాలా మంచి వ్యూహం పన్ని మరి ఖచ్చితంగా ఎలాగ వైసీపీని ఇంటికి పంపించడం మనం చూసాం. సో ఈ బర్త్డే మొత్తం చాలా ప్రత్యేకం అని చెప్పుకోవాలి. సో మా లియో తరఫున కూడా నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. నమస్తే.